వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిబంధనలు పాటించని 18 ఇసుక బోట్స్ సీజ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వాతావరణం. దేశ రాజధాని ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు కలకలం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కాకినాడ జిల్లా అధ్యక్షునిగా ఒమ్మి రఘురావు. పేదల కడుపు నిండా అన్నం తినడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్. రాజమహేంద్రవరం ధోబీ ఘట్ వద్ద 8 బోట్స్, కొవ్వూరు వైపు ఎలినమ్మ ఘట్ వద్ద 10 బోట్స్ ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోట్స్ ను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం 18 బోట్స్ ను సీజ్ చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు రైలు కాన్ రోడ్ గ్రామం బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తీయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు బోట్స్ మెయిన్ సొసైటీ వారు వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువగా నీరు ఉందని సాకు చెబుతూ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ గ్రామన్ బ్రిడ్జ్ సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు 18 బోట్స్ ను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్స్ మెయిన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. బాబు, ఇప్పుడు ఇది జరిగింది, మీరు చూస్తున్నారు కదా, ఇది సంతకం పెట్టాలి. జరిగేది వాస్తవం ఇదైతే బాబు ఇక్కడ రావా, ఇది జరిగింది ఎలా ఉంది ఇలాగే రాస్తాం. సంతకం పెట్టారు. సర్లేండి, ఇప్పుడు దాని తదుపరి ఈరోజు ఉదయం సమాచారం తెలిసిన వెంటనే మా సిబ్బంది ఏడి మైనింగ్, అలాగే అగ్రికల్చర్ డిఈ గారు, అలాగే ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు, అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఉదయం తెలిసిన వెంటనే 4 గంటలకు ఈ మన గోదావరి రివర్లో రావడం జరిగింది. అయితే ఈ 2 నదుల మధ్య బ్రిడ్జిల మధ్యన ఒకటి రైల్ కమ్ బ్రిడ్జిను, తర్వాత రెండోది హేవలాక్ బ్రిడ్జిలు రెండింటి మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు, పర్మిషన్ కూడా లేదు. అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి, వాళ్ళు కూడా తెలుసు ఆ 2 మధ్యన ఇటు నుంచి చూస్తే 500 కిలోమీటర్లు, అక్కడ నుంచి చూస్తే 500 మీటర్లు, ఇక్కడ నుంచి 500 మీటర్లు, అటు నుంచి 500 మీటర్లు కవర్ అవుతుంది. కాబట్టి ఆ 2 నదుల 2 బ్రిడ్జిల మధ్య ఎలాంటి ఇసుక తోయకూడదు. అయినప్పుడు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఆయుధంగా చేస్తున్నారు. కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటందరూ కూడా దాదాపు 8 బోట్లను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి తదుపరి చర్యను మేము సంబంధిత ఎస్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. మైనింగ్ అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి చర్య తీసుకోబడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో పజిలాబాద్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు 5 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్సవాలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుందని, ఇక్కడ స్వామివారి కోరికలు తీర్చే దేవుడిగా నమ్మకం ఉందని, రైతులకు సకాలంలో పంటలు పండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళి, జెడ్పీటీసీ సత్యవేణి, కందుల బాబ్జీ, కట్ట సత్యనారాయణ, దేవర కన్నయ్య, పాక చిన్ని, ఆకుల లక్ష్మణరావు, మట్ట రాంబాబు, కీర్తి, శివరామకృష్ణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
నిత్యమంగళాని భవంతు సంతవాసేరస్తు సన్మంగళాని స్వయంభూగా ఏర్పడిన గుడి ఇది. ఇవాళ షష్ఠి సందర్భంగా ఈ గ్రామంలోనే చాలా గ్రాండ్ గా ఇక్కడ ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అందులో సందర్భంగా ఈవేళ మా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు అందరూ కలిసి ఇక్కడ గుడిలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుందాం రావడం జరిగింది. ఈ గుడికి కూడా ప్రతిష్టత ఉంది. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ గుడికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ఏం కోరికలు కోరుకున్నా ఆ స్వామి కటాక్షం వల్ల ఖచ్చితంగా అవి నెరవేరే పరిస్థితి ఉంది. కనుక రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరినీ అన్ని రకాలుగా కూడా రైతుల్ని కానీ వ్యాపారవేత్తలు కానీ అందరినీ కూడా ఆదుకోవాలని ఆ భగవంతుని కోరుకున్నాం. అలాగే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అలాగే వ్యవసాయాలు వాతావరణం అనుకూలించగా లేదా తుఫాను వల్ల ఎక్కడ కూడా పాడవకూడదని ఆ అనుగ్రహం ప్రజలకి భగవంతుడు ఇవ్వాలని కోరుకున్నాం. ఆదాని రేవంత్ బాయ్ బాయ్ అనే టీషర్ట్లతో అసెంబ్లీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారిని గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు. ఆ టీషర్ట్లతో లోనికి రాకూడదని డిమాండ్. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య నెలకొన్న వాగ్వాదం. రాహుల్ వేసుకుంటే తప్పు లేనప్పుడు మేము వేసుకుంటే తప్పేంటని నిలదీశారు. రోడ్ మీద ఆపుతారు మీరు దేశ రాజధాని ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఈ మెయిల్ ద్వారా స్కూల్ కు బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు గుర్తించారు. ఆర్కేపురంలోనే 2 స్కూల్ కు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. బాంబు స్క్వాడ్ పోలీసులు స్కూళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నారు. భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కల్పించడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ ప్రధాన అజెండాగా ఏర్పడి సమాచారం హక్కు చట్టం పట్ల అవగాహన కల్పించే సంస్థ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక. కాకినాడ జిల్లా నూతన అధ్యక్షునిగా బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ విద్యావేత్త ఒమ్మి రఘురాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న కాకినాడ నాగమల్లి తోటలో సూపర్ బజార్ కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షులు మంచాల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతరపు ప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు సతీష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానంతో ఈ నియామకం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా పల్లిశెట్టి రాజేశ్వరి, జనరల్ సెక్రటరీగా సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, ట్రెజరర్గా చొప్పెట్ల సునీల్, సెక్రటరీగా గున్నబత్తుల అనుష, మేడ విజయలక్ష్మి, డేగల రమేష్, లీగల్ సెల్ ప్రతినిధులు దండప్రోలు నాగబాబు, కొప్పుల రజని గౌరి, మహిళా కన్వీనర్ గా
కరకాని వరలక్ష్మి ఎన్నికయ్యారు. కమిటీలో ఎంపిక జరిగింది. ఎంపికైనటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు నూతన కమిటీకి ఏర్పడినటువంటి మేమందరం కూడా సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడానికి శక్తివంతులు లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి గతంలో కూడా పనిచేసి నేను కూడా గవర్నమెంట్లో ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తిని రాష్ట్ర కార్యవర్గంలో పనిచేశాను. పెద్దలు చెప్పినట్టుగా ట్రైనింగ్ అని తీసుకోకపోతే సంస్థ గురించి సంస్థ యొక్క ఉద్దేశాల గురించి పెద్దలు మాట్లాడుతూ సమాజాలకు ప్రజావేదికగా గతంలో ఉండేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో చేయడానికి చాలా యాక్టివ్గా అనిపించారు. ఆర్టీఐకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ సమాచారం తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి విషయాలు తీసుకోవడం, కొన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చేటువంటి అంశాలుగా ఎక్కువగా ఈ ఆర్గనైజేషన్ లో రావడానికి ఇష్టపడారు. కానీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, గ్రామ సభలు అంటే ఎవరికి కూడా అంత మనందరికీ కూడా అనిపిస్తున్నాం. నేను ఒక్కరిని ఏదైనా మారితే, నేను ఒక్కరిని ఏదైనా చేయగలుగుతున్నా. సమాజంలో చాలా మటుకు ఆ విధమైనటువంటి విధానాలు అవినీతి ఉంది, మందకొడితనం ఉంది. ఎక్కడ చూసినా పక్షపాతంతో పనిచేసేటటువంటి స్వాతంత్రంతో పనిచేసే వ్యవస్థలు ఉన్నాయి. నిజంగా ఈరోజు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి అవినీతి మీద మనం ఎవరైనా ఒకరు నలుగురికి మాట్లాడితే తెలుసో తెలియదో అందరూ కూడా ఏదో రాజకీయాలకు కూడుకున్నటువంటి వ్యక్తులు. కానీ వాస్తవం మాట్లాడుతుంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఒకే విధమైనటువంటి విధానాలు జరుగుతుంది. రాజకీయాలకి డబ్బుతో పడినటువంటి వ్యవహారం, నగాలకి డబ్బు కావాలి, డబ్బు కావాలంటే అభివృద్ధి చేయాలి. ఈ విధమైనటువంటి రాజకీయ పరిస్థితే మనం ఎక్కడున్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సామాజిక లైక్ మైండెడ్ పీపుల్ అంటాం. అందరూ ఒకే రకమైనటువంటి ఆలోచన ఉంది, మనసులో ఒక రకమైనటువంటి భావం ఉంది. ఆ భావం సాధించుకోగలిగినట్టుగా కనీసం నలుగురు కలిసి సాధించుకోగలం. లేకపోతే ఒక్క భావం చూసుకుని కనీసం ఒక సంవత్సరం పొందడం కోసమో లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక రకంగా ఆలోచన చేస్తే అందరికీ లోపల మార్పులు చేయాలనేటువంటి తపన తాపత్రయం విధంగా ప్రదర్శించే చేసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, గట్టిగా మాట్లాడితే లేకపోలేదు సమాజంలో. అది ఏది చేసినా సమాజానికి ఉపయోగపడి పని చేసేటప్పుడు కొంచెం వర్గం ఎదుటి వారిని ఒప్పించకుండా మనం ఏ సాధించాలనుకుంటున్నామో సాధించేటువంటి క్రమంలో ఓపిక సహనంతో ప్రయత్నం చేసి ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద నిర్ణయించేటువంటి కార్యక్రమాలు ఎన్నికల్లో ప్రక్షాళనలో ఇవన్నీ తీసుకోవాలంటే ఒక రోజుతోనో, గంటతోనో, నెలతోనో, సంవత్సరంలో అయిపోయేటువంటి మనం ముందు తరాలు ప్రయత్నించే పొద్దులతో అవకాశం కల్పించలేదు. మన తరం కూడా శక్తివంచన లేకుండా ఏదైతే మనం ఆలోచిస్తున్నామో అది మరి ముఖ్యంగా చిన్నపిల్లల మనసులో తీసుకెళ్ళే ప్రయత్నం. చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాకుండా ఆలోచిస్తూ రాజ్యాంగం గురించి, రాజ్యాంగం మీద అవగాహన గురించి, అసలు డెమోక్రసీ గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ గ్రామ సభల నిర్వహణ కానీ, వార్డు సభల నిర్వహణ కానీ, వీటి గురించి కనీసం కూడా అవగాహన లేనటువంటి విధంగా దాన్ని వాళ్ళు తప్పుపడడానికి నాలుగు సార్లు గ్రామ సభ ముందుగానే నిర్ణయించుకునేటువంటి డేట్ ప్రకారం జరుగుతుంది. అంతకు ముందు 2 రోజుల నుంచి మన గ్రామాల్లో, మన పరిధిలో ఉన్నటువంటి కూడా గ్రామ సభ జరుగుతున్నట్టుగా ఏ రకంగా జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా అందరూ చూసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అవసరానికి ఏర్పడినటువంటి కమిటీ సభ్యులు నేను పేరుగా కోరుతూ, మరి మరొకసారి పెద్దయిన 76 సంవత్సరాల యువకుడైన వివేకానంద చెప్తా ఉంటాడు, ముసలితనం అనేది శరీరానికి కానీ మనసుకున్నారని.
దానికి నిదర్శనం రామకృష్ణారెడ్డి గారు ఎక్కడో 500 కిలోమీటర్ల నుంచి వచ్చి రాత్రి వర్క్ చేసి ఉదయం మా అందరితో మాట్లాడి మీకు ఎంతో ఉత్సాహంగా ఆయన ఉత్తేజపరుస్తూ ప్రసంగించినటువంటి అటువంటి మహనీయులు మనం ఆదర్శించుకోవాలి. కొత్త సురేంద్రబాబు గారు మరి ఆయన కూర్చొని ఏ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళాలి, సమాజాన్ని ఏ రకంగా మార్చాలనేటువంటి ప్రయత్నం మరి ఆయన చేయడం. అవతల ప్రసాద్ గారు ఆయన యొక్క ఉపన్యాసం మనం చూసాం, ఇది గడువుగా ఉంటుంది, చెప్పాలనుకున్న ముఖ్యంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మనం కొంచెం బాధ అనిపించిన అవన్నీ కూడా వాస్తవాలు. సంస్థ బాగుండాలి అంటే మనందరం కూడా కష్టపడాలని డిసైడ్ చేసాం, ఆయన చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు కానీ మాకు బాధ్యత అప్పగించినటువంటి జిల్లాలో సీనియర్ నాయకులు కానీ మా ముందు పనిచేసినటువంటి సతీష్ గారు కానీ రమేష్ గారు కానీ వీళ్ళందరికీ కూడా మా మీద బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా వర్క్ చేయకుండా పూర్తి స్థాయిలో మా సెక్యూరిటీ లేకుండా పనిచేస్తామని మరి మేడం రాజేశ్వరి గారు ఇందాక చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటికి సంబంధించిన దాంట్లో అందరికీ మన సమావేశాలు నిర్వహించుకోవడానికి కానీ ఏదైనా ఎవరైనా జిల్లాకు వచ్చేటప్పుడు మన కార్యకర్తలు కానీ వచ్చేటప్పుడు మనం ఉపయోగించుకోవాల్సిన జరిగింది. తప్పకుండా కావాలని కోరుతూ కాకినాడ జిల్లాలో హెడ్ క్వార్టర్ లో కార్యాలయం తీసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎన్నికల సభ్యులు ఉన్నారు, ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా మనం ఆర్జే పెట్టడం కానీ లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా మనం కాపాడుకోవాలో ప్రయత్నం చేయాల్సిన అవసరం కాబట్టి మరొకసారి రాష్ట్ర సభ్యులకి జిల్లా సభ్యులకి వచ్చినటువంటి నుంచి 4 మండల పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడానికి రావడం జరిగింది. ముందుగా ఆ దగ్గర 4 మండలాల్లో నెలకొక సమావేశం నిర్వహిస్తాం. మీరందరూ కూడా దాంట్లో పాల్గొంచుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి చివరిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్ లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం గండేపల్లి మండలం మురారి గ్రామ ఉప సర్పంచ్ టీడీపీ యువనేత జాస్తి వసంత ఆర్థిక సహాయంతో ఈ వారం అన్న క్యాంటీన్ లో ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై పేదలకు భోజనం వడ్డించి కూటమి ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా జాస్తి వసంత మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ నేతృత్వంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ ని 2 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం చొరవ తీసుకుని జగ్గంపేట సెంటర్ అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారని, వారికి అన్న క్యాంటీన్ భోజనం అందించాలని, అన్న క్యాంటీన్ తొందరగా ఏర్పాటు చేయాలని వసంత్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మరిశెట్టి భద్రం, జీనుమణి బాబు, దేవరపల్లి మూర్తి, సర్పంచ్ అడవాల రామాంజనేయులు, రేకబుల్లి రాజు, సర్వసిద్ధ లక్ష్మణరావు, చింతవనేని చంటిబాబు, కానుకొలన సతీష్, దాపర్తి సీతారామయ్య, సీఎం చీకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వసంత్ గారు వెళ్ళండి.
నవీన్ గారు వచ్చేదాకా వచ్చి అందరికీ నమస్కారం. మన జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పట్టణం నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద మన గౌరవనీయులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మరియు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా ప్రతి సోమవారం ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తల సహకారంతో జ్యోతుల నెహ్రూ గారు అందరితో ఇక్కడ అన్న క్యాంటీన్ని రన్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం కూడా స్పందించి ఇక్కడ జగ్గంపేట సెంటర్లో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలందరి ఈ అన్నార్హతని తీరుస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఇక్కడ తప్పకుండా వచ్చే ఏదైతే నెక్స్ట్ సెషన్లో కంపల్సరీ కూడా జగ్గంపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారిని తెలుగుదేశం కేడర్ అందరి తరఫున కూడా కోరడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క జగ్గంపేట పట్టణానికి అన్నా క్యాంటీన్ రావాలని కోరడానికి కారణం ఏంటంటే ఇటు నుంచి ఏజెన్సీ నుంచి గోకవరం ఇక్కడ రంపచోడవరం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ సంత షాపింగ్ కానీ చిన్న వారందరూ కూడా ఇటు నుంచి ఏజెన్సీ నుంచి అయితే కానివ్వండి ఇటు నుంచి ఈ కాకినాడ సైడ్ ఇటు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి అందరూ కూడా ఈ యొక్క ఇటు రావడం ఏదో ఒక పని నిమిత్తం చిన్న పల్లెటూరు నుంచి అందరూ కూడా ఈ యొక్క జగ్గంపేట పట్టణానికి రావడం, మధ్యాహ్నం సరైన భోజనం లేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉండడం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మరియు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు కలిసి ఈ యొక్క అన్న క్యాంటీన్ని దాతల యొక్క సహకారంతో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభిమానుల యొక్క సహాయ సహకారాలతో దీన్ని నెరవేర్చడం జరుగుతుంది. ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జగ్గంపేట పట్టణంలో తప్పనిసరిగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తారని చెప్పి మనసారా కోరుకోవడం జరుగుతుంది. హెడ్లైన్స్ మరోసారి. నిబంధనలు పాటించని 18 ఇసుక బోట్స్ సీజ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వాతావరణం. దేశ రాజధాని ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు కలకలం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కాకినాడ జిల్లా అధ్యక్షునిగా ఒమ్మి రఘురావు. పేదల కడుపు నిండా అన్నం తినడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్.